మున్సిపాలిటీల్లో ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. గెలుపే ధ్యేయంగా అనేక అస్త్రాలు ప్రయోగించిన అభ్యర్థుల భవితవ్యం ఇవాళ తేలనుంది. అధికారులు కౌంటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి ప్రధాన పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉండటంతో ముందు జాగ్రత్తగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా 123 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. తెలంగాణలో మొత్తం 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 2981 వార్డులకు 12,944 మంది అభ్యర్థుల బరిలో ఉన్నారు. ఈ నెల 11న ప్రజలంతా ఓటు వేశారు. అయితే ఓటర్ ఎవరి వైపు అన్నది మాత్రం ఇవాళ తేలనుంది. ఓటర్ ఇచ్చిన తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. ఇక శాంతి భద్రతల పరిరక్షణకు కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, నల్గొండ, మెదక్ జిల్లాలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్లో మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. కౌంటింగ్ అనంతరం ఈ నెల 16న జరిగే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభిస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కరీంనగర్ జిల్లాలో కూడా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 11 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్లో కౌంటింగ్ సెంటర్ని ఏర్పాటు చేశారు అధికారులు. అక్కడ మొత్తం 33 టేబుల్ని ఏర్పాటు చేశారు. కరీంనగర్లో మొత్తం 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు సంబంధించి ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించిన కౌంటింగ్ సెంటర్ని ఏఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ఏర్పాట్లని పూర్తి చేశామన్నారు జిల్లా సబ్ కలెక్టర్ కిరణ్మయ్. 45 మంది సూపర్వైజర్లు, 80 కౌంటింగ్ సహాయకుల్ని ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు. కౌంటర్ సెంటర్ని సందర్శించిన సబ్ కలెక్టర్ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సంబంధిత అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. బాన్స్వాడ మున్సిపాలిటీలో 19 వార్డులు ఉన్నాయన్నారు. మొత్తం 24,133 మంది ఓటర్లు ఉండగా 17,800 ఓట్లు పోలైనట్టు ఆమె తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. 5 చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కి పోలీసులు భారీ భద్రతని ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం 12,000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 123 కౌంటింగ్ కేంద్రాలని సిద్ధం చేశామని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భద్రతని ఏర్పాటు చేసినట్టు డీజీపీ తెలిపారు. లెక్కింపు కేంద్రాల వద్ద శాంతి భద్రతల పరిరక్షణ కోసం 12,000 మంది పోలీస్ బలగాలతో పాటు సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ నిరంతరం పహారా కాస్తాయన్నారు. అదనపు భద్రత కోసం ప్రతి కౌంటింగ్ కేంద్రాన్ని సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉంచామన్నారు. వెబ్కాస్టింగ్ విధానం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని తన కార్యాలయ కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తామని వివరించారు. లెక్కింపు కేంద్రాలకు వచ్చే మార్గాలని కఠినంగా నియంత్రిస్తున్నామన్నారు. పాస్లు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఏదైనా అల్లర్లు లేదా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ కౌంటింగ్ కి అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 11 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్లో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు అధికారులు. అక్కడ మొత్తం 33 టేబుల్స్ ని ఏర్పాటు చేశారు. కరీంనగర్లో మొత్తం 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకి సంబంధించి ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటు 13 మున్సిపాలిటీలలో మెజారిటీ స్థానాలు తమవేనని అధికార కాంగ్రెస్ పార్టీ ఘంటాపథంగా చెప్తోంది.
కరీంనగర్ కార్పొరేషన్ హంగ్ దిశగా పయనిస్తుండగా 2 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, 11 మున్సిపాలిటీలతో పాటు రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండాలు ఎగరబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ కౌంటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లతో పాటు 13 మున్సిపాల్లో కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కౌంటింగ్ సంబంధించినటువంటి స్టాఫ్ తో పాటు అదేవిధంగా కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్ అంతా కూడా కౌంటింగ్ సెంటర్ లోకి అనుమతించడం జరుగుతుంది. వారంతా కూడా పాసులు ఉన్న వారిని అంతా కూడా లోపలికి అనుమతిస్తున్నారు. అదేవిధంగా ఇటు మరి కాసేపట్లోనే ఇటు కౌంటింగ్ సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేస్తారు. అక్కడ నుంచి బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తారు. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. 8 గంటల వరకు కౌంటింగ్ ప్రారంభించే విధంగా అధికారులు చేస్తారు. ప్రస్తుతం అయితే కౌంటింగ్ సిబ్బంది లోనికి అనుమతిస్తున్నారు. అంతకన్నా ముందుగా అయితే బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్స్ పుట్టిందో వాటి ముందుగా పోస్టర్ కాబోతుంది. సంబంధించిన పోలింగ్ సంబంధించినటువంటి ఏజెంట్ అంతా కూడా అనుమతిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అధికారులు పూర్తి చేశారు. ఉమ్మడి కరీంనగర్ లో 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతోంది. 11 కేంద్రాల్లో మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సంబంధించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికైతే కౌంటింగ్ సిబ్బందితో పాటు కౌంటింగ్ ఏజెంట్ అందరినీ కూడా కౌంటింగ్ సెంటర్లోకి అనుమతించడం జరుగుతుంది. మనం ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. కౌంటింగ్ హాల్లోకి కేవలం పాసులు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించడం జరుగుతుంది. కౌంటింగ్ ఏజెంట్తో పాటు స్టాఫ్ నంతా కూడా లోనికి అనుమతిస్తున్నారు. మరి కాసేపట్లోనే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారు. స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా కౌంటింగ్ హాల్లోకి తరలిస్తారు. అంతకన్నా ముందు 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ కౌంటింగ్ ప్రారంభమయ్యే ముందుగా పోస్టల్ బ్యాలెట్ మాత్రం కౌంట్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెల్లడిస్తేనే మరొక వైపు కౌంటింగ్ మాత్రం ప్రారంభించడం జరుగుతుంది. ఇటు రామగుండం అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించబోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 466 వార్డు డివిజన్లకు 2282 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 11 కేంద్రాల్లో ఈ కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే కౌంటింగ్ సంబంధించినటువంటి స్టాఫ్ నంతా కూడా లోనికి అనుమతిస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లకు గాను 66 టేబుల్లను ఏర్పాటు చేశారు. 300 కౌంటింగ్ స్టాఫ్ తో ఈ కౌంటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీంతో పాటు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు రామగుండం కార్పొరేషన్ లో 59 డివిజన్లకు కౌంటింగ్ జరుగుతుంది. ఒక డివిజన్ మాత్రం ఏకగ్రీవం అవడంతో ప్రస్తుతం అయితే 59 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 59 టేబుల్ పైన కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. ఇటు మిగతా చోట్ల కూడా జగిత్యాలలో 50 వార్డులు ఉన్నాయి. 50 వార్డులకు 17 టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. 2 రౌండ్లు 17 టేబుల్స్ మీద కౌంట్ చేసిన తర్వాత లాస్ట్ది 16 టేబుల్స్ మీద కౌంట్ చేయడం జరుగుతుంది. దాదాపు అన్ని అనుమతిస్తున్నారు. దీంతో పాటు ఇటు కౌంటింగ్ స్టాఫ్ తో పాటు అందరినీ కౌంటింగ్ సిబ్బంది కూడా లోనికి అనుమతిస్తున్నారు. కౌంటింగ్ ప్రారంభించగానే ముందుగా 25 బ్యాలెట్ పత్రాలను కట్టలుగా కడతారు. ఆ కట్టలు కట్టిన తర్వాత ఒక రౌండ్ కు 1000 ఓట్ల చొప్పున కౌంటింగ్ చేయడం జరుగుతుంది. దాదాపు 3 నుంచి 4 రౌండ్లలోనే కౌంటింగ్ అనేది పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ
ఈరోజు మధ్యాహ్నం అదే సాయంత్రం వరకు తుది ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. తక్కువ ఓట్లు ఉన్న చోట్ల మాత్రం మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడవుతాయి. అదేవిధంగా ఎక్కువ కొంత డివిజన్లలో ఎక్కువ ఓట్లు పోలైన చోట మాత్రం సాయంత్రం 6 వరకు మాత్రం పోలింగ్ కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే కౌంటింగ్ సంబంధించిన స్టాఫ్ అంతా కూడా లోనికి అనుమతిస్తున్నారు. మరి కాసేపట్లో 8 గంటలకు కౌంటింగ్ ప్రాసెస్ మాత్రం స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సతీష్. కాసేపట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. 5 మున్సిపాలిటీల్లో 82.30% పోలింగ్ నమోదైంది. కౌంటింగ్ కేంద్రానికి అభ్యర్థులు చేరుకుంటున్నారు. మరోవైపు కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. ధనలక్ష్మి, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 5 మున్సిపాలిటీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఒక కార్పొరేషన్తో పాటు మరో 2 మున్సిపాలిటీలు, మొత్తం 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కి సంబంధించిన కౌంటింగ్ మరి కొద్దిసేపట్లోనే ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి మనం చూస్తున్నాం, ప్రస్తుతం ఏదిలాపురం మున్సిపాలిటీలోని కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. మొత్తంగా కౌంటింగ్ కేంద్రాల దగ్గర అభ్యర్థులు అందరినీ ఏజెంట్లను, పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి కూడా లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. పాసులు ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అదేవిధంగా మొత్తంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం ఒక్కొక్క టేబుల్కి సంబంధించి అంటే మొదట స్ట్రాంగ్ రూమ్ నుంచి కూడా 8 గంటలకి ఏజెంట్లు ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారో కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ నుంచి కూడా కౌంటింగ్ కేంద్రానికి బ్యాలెట్ బాక్సులు తీసుకుని వస్తారు. బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చిన తర్వాత తొలిత పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ నిర్వహిస్తారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనంతరం పూర్తి స్థాయిలో తర్వాత మొత్తం బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి ఓట్లను కూడా లెక్కిస్తారు. మొత్తంగా మొదట టేబుల్స్ని ఒక్కొక్క మొత్తం పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 10 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. 10 టేబుల్స్ని చెల్లే ఓట్లు ఒకవైపు, చెల్లని ఓట్లు మరోవైపు వేసి కట్టలు కడతారు. కట్టలు కట్టి మొత్తం 1000 ఓట్లకు సంబంధించి కూడా కౌంటింగ్ నిర్వహిస్తారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉత్కంఠ రేపుతున్నటువంటి కొత్తగా ఏర్పడిన ఏదిలాపురం మున్సిపాలిటీకి సంబంధించి కూడా మేజర్ మున్సిపాలిటీ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 32 డివిజన్లకు సంబంధించి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 32 వార్డులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున తొలిత ఏర్పడిన మున్సిపాలిటీలో విజయం సాధించాలని అటు అధికార పార్టీ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా తమదేమి తక్కువ కాదంటూ కూడా వారు కూడా విజయం సాధించే దిశగా అడుగులు వేసి ప్రచారాన్ని కొనసాగించిన పరిస్థితి. మొత్తంగా కల్లూరు మున్సిపాలిటీ కూడా కల్లూరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ, మొన్నటి వరకు మేజర్ పంచాయతీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ మున్సిపాలిటీలో కూడా విజయం సాధించడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. మరికొద్ది సేపట్లోనే ఆ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మొదట ఏదిలాపురం, అదేవిధంగా అశ్వరావుపేటకు సంబంధించి కల్లూరు, వైరా సంబంధించినటువంటి మున్సిపాలిటీలు దాదాపుగా 10-10:30 లోపే ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించి 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. ఎందుకంటే మొత్తంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా అక్కడ అధికార పార్టీకి సంబంధించి, సిపిఐ పార్టీకి సంబంధించి నువ్వా నేనా అన్న చందంగా పూర్తి స్థాయిలో కూడా పోటాపోటీ కొనసాగింది. నిన్న ఒక బ్యాలెట్ బాక్స్ విషయంలో కూడా పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆందోళన కొనసాగిన పరిస్థితి. అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్న నేపథ్యంలో 165 NBSS చట్టాన్ని అమలు చేస్తున్న పరిస్థితి. ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరి కొద్దిసేపట్లోనే బ్యాలెట్ బాక్సులో ఉన్న తమ భౌతవ్యం ఎలా ఉండబోతుందని అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గెలిచే వాటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే మందుగుండు సామాగ్రి మొత్తం తీసుకుని వచ్చి సంబరాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెబ్కాస్టింగ్ ద్వారా పోలీసులు మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు. ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆదిలాబాద్ లో మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. కౌంటింగ్ అనంతరం ఈ నెల 16న జరిగే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభిస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మరిన్ని వివరాలు ఆదిలాబాద్ నుండి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, కౌంటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం ఏ విధంగా జరిగాయి? ధనలక్ష్మి, ఉదయం నుంచి కూడా చూస్తున్నాం అభ్యర్థులకు సంబంధించి మద్దతు తెలిపే వాళ్ళంతా కూడా ఏజెంట్స్, ఎలక్షన్ ఏజెంట్, పోలింగ్ ఏజెంట్ సంబంధించిన అందరూ కూడా కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. మరి కాసేపట్లో 8 గంటలకు కరెక్ట్ గా బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయబోతున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ లో పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన కౌంటింగ్ అనేది పూర్తవుతుంది. ఆ తర్వాత రెగ్యులర్ బ్యాలెట్ బాక్సుల ద్వారా కౌంటింగ్ అనేది ప్రారంభిస్తారు. సో ప్రధానంగా పెద్ద సెంటర్లో మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ లాంటి ప్రాంతాల్లో 4 గదులను ఏర్పాటు చేశారు, హాల్స్ ని. ఆ 4 హాల్స్ లో 14 టేబుల్స్ చొప్పున కౌంటింగ్ సంబంధించి ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క టేబుల్ చొప్పున ఏర్పాట్లు చేశారు. ఒక్కో టేబుల్ దగ్గర ఒక కౌంటింగ్ సూపర్వైజర్ తో పాటు 2 కౌంటింగ్ అసిస్టెంట్లు కూడా ఉండబోతున్నారు. దాంతో పాటు ఎన్నికలకు సంబంధించి అభ్యర్థి లేదా అభ్యర్థితో సంబంధించిన ఇంకొక వ్యక్తి, 2 వ్యక్తులని అనుమతించబోతున్నారు. సో కౌంటింగ్ అనేది కొంత వేగవంతంగా పూర్తి చేసే ప్రక్రియని చేస్తున్నారు. 2 గంటల లోపు కౌంటింగ్ అనేది పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రధానంగా కొంత హైప్ అనేది చాలా క్రియేట్ అవుతున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వస్తుంది. సో ఇక్కడ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి మిక్స్డ్ ఫలితాలు వచ్చే అవకాశం చాలా వరకు కనిపిస్తున్నాయి. సో దీంతోనే నిన్న ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, నేతలంతా కూడా అలర్ట్ అయ్యారు. ఆయా పార్టీల నుంచి పోటీ చేసిన క్యాండిడేట్ అందరూ ఇప్పటికే క్యాంపులకు తరలించిన పరిస్థితి ఉంది. సో 11-12 గంటల వరకు కూడా గెలిచిన క్యాండిడేట్లను క్యాంపులో నుంచి ఓడిన క్యాండిడేట్లందరినీ కూడా ఇంటికి తిరిగి పంపించే అవకాశం కనిపిస్తుంది. సో హంగు లాంటి వాతావరణం కనిపిస్తుంది చాలా మున్సిపాలిటీని. ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, మిగతా కేతన్పల్లి, ఆసిఫాబాద్ లాంటి మున్సిపాలిటీల్లో కొంత హంగు లాంటి వాతావరణం వస్తుంది. కాబట్టి అక్కడ నేతలందరూ తమ వార్డు సభ్యులందరినీ కూడా ఇప్పటికే క్యాంపులకు తరలించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మిక్స్డ్ ఫలితాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కీలకంగా ఈ ఏదైతే ఫార్వర్డ్ బ్లాక్ లాంటి పార్టీలు కావచ్చు, మిగతా ఇండిపెండెంట్లకు సంబంధించి కొంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. సో ఒక్క సీటు కూడా కీలకం కాబోతుంది. కాబట్టి తమ చేతి నుంచి ఒక గెలిచిన అభ్యర్థి కూడా చేయజారొద్దు అన్నది ఒక గట్టి దీంతో వీళ్ళంతా కూడా క్యాంపులకు తరలిన పరిస్థితి ఉంది. సో నేతల్లో మాత్రం చాలా టెన్షన్ గా అనిపిస్తుంది. మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలన్న దిశగా వీళ్ళంతా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో పూర్తిగా చర్చలు, వీటన్నిటితో ఫోన్ల ద్వారా అన్ని రకాల చర్చలు అయితే జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో 16వ తేదీన చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించిన డైరెక్ట్ ఎలక్షన్ ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. సో కౌన్సిల్ కి సంబంధించిన మిగతా ఎవరెవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళకు కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎక్స్ సంబంధించిన అన్నిటి ప్రక్రియ కూడా ఈ రోజే పూర్తి చేసే అవకాశం మనకు చాలా కనిపిస్తుంది. సో మేజర్ గా 3 రౌండ్లలో దాదాపు 2 నుంచి 3 రౌండ్లలో మాత్రమే ఒక్కొక్క వార్డుకు సంబంధించిన అభ్యర్థుల ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది. సో అభ్యర్థులంతా కూడా టెన్షన్ లో ఉన్నారు. ఏం జరిగింది, ఎలాంటి ఓటింగ్ జరిగింది అన్న దానిపైన ఎవరికి స్పష్టమైన ఇది లేదు. ఎందుకంటే అందరికీ ఓటు షేరింగ్ జరిగింది అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కొక్క వార్డు నుంచి 5-6 పైగా అభ్యర్థులు బరిలోకి దిగారు. 40 సీట్లు, 40 వార్డులున్న స్థానాల్లో 90 మంది ఇండిపెండెంట్లు, 100 మంది ఇండిపెండెంట్ కూడా బరిలో దిగిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. చూడొచ్చు నా చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా అభ్యర్థులకు సంబంధించిన ఆశావాహులు వీళ్ళంతా కూడా ఉన్న పరిస్థితి. సో ట్రెండ్ అనేది 11-12 గంటల వరకు తెలియపోయే అవకాశం ఉంది. 2 గంటల వరకు పూర్తిగా ఫలితాలు మాత్రం వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.